పోలీసోళ్ళంటే దొంగలను, తప్పు చేసినోళ్ళను పొరక పొరక కొట్టేటోళ్ళే గాదు. ఏదన్నా మనిషి ఆపదలున్నడు అంటే సాయం చేసేటోళ్ళు గూడా. అందరు లంచాలు తీసుకునేటోళ్ళు, గలీజ్ పనులు చేసేటోళ్ళే గాదు. కొందరుంటరబ్బా యేసుకున్న బట్టలకు, చేసే డ్యూటీకి బరాబర్ సాయం చేసేటోళ్ళు. గీసార్ లెక్కనే ఈయనను చూస్తుంటే మానవత్వం ఇంకా జావలే బతికే ఉందనిపిస్తది. అబ్బబ్బా! ఎంత గొప్ప మనసు సార్ మీది. గిసోంటి సీన్లు సినిమాలల్ల జూషుడే గాని నిజంగా ఎవరైనా గిట్ల సాయం చేస్తందుకు ముందుకొస్తారా అనిపిస్తుండే. కానీ మీరది నిజం చేసి చూపిచ్చిర్రు. సలేశ్వరం జాతరకు పోయి తిరిగొస్తుంటే గీ అవ్వకు వశం గాక దాన్లాడుతుంది. ఇక ఆడనే ఉన్న గీ కానిస్టేబుల్ అన్న చూసి అవ్వని భుజాల మీద ఎక్కించుకొని మీదికి మోసుకపోయిండు. ఇయాల రేపు సొంత పిల్లలకే అయ్యవ బరువు అనుకుంటుంటే మీరు సొంత మనిషి లెక్కనే సాయం చేసి మీ గొప్ప మనసు చూపెట్టుకుర్రు అనుకుంటా మెచ్చుకుర్రు అన్న సాయం చూసిన అక్కడోళ్ళు. మనకే ఒకళ్ళకి నడవనికే కింద మీద అయితుంటది. ఆ సొంటిది ఇంకో మనిషిని భుజాల మీద మోసుకపోవడంటే మామూలు మాటలా? ఎంత ఓపుకుండాలి? ఎంతైనా మీరు తోపన్నా. ఇయాల రేపు మనుషులు పురాగా డీల పడిపోతుర్రు. అరే అప్పటిదాకా మన పక్క పొంటి కూర్చొని తింటున్న మనిషి అంతెల్మే జీవి పోతుంది. 100 ఏళ్ళు బతకాల్సినోళ్ళు 50 ఏళ్ళు కూడా గ్యారెంటీ లేకుండా పోతుంది. ఉండి ఉండి ఎవల పానం ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ఇగో గిది కూడా గాసొంటి ముచ్చట్నే. ఓహో, కాక ఫుల్ జోష్లుండుగా. నెత్తి మీద కుండ బోర్లిచ్చుకొని అక్కలతోని పోటీగా ఏ మాత్రం దగ్గకుండా ఆడుతుండు. ఇది మాట్కా ఆటనట. రాజస్థాన్ లా అలా సాంప్రదాయం తగ్గట్టు కాకాల మేనల్లుని పెళ్లికి చుట్టాలందరితోని కలిసి మా సంబరంగా దుంకులాడుతుండు. కానీ ఆ దేవుడికి ఆనందం ఎక్కువసేపు ఉంచలే. చూడురి ఏమైందో. ఒక్క పారే ఉన్నట్టుండి కుప్పగూలిపోయిండు. నెత్తి మీద ఉన్న కుండ వలిగిపోయింది. అందరు ఏదన్నా తట్టుదాకి కింద పడ్డాడేమో అనుకొని లేపుతందుకు పోతే ఎంత విలిచినా ఊపినా సై లేదు, సప్పుడు లేదు. ఇక దెబ్బ దెబ్బ దావఖానకు దొలకపోతే అప్పటికే గుండెపోటు వచ్చి జీవి పోయిందని డాక్టర్లు చెప్పిర్రు. అప్పటిదాకా మనతోనే ఉన్న మనిషి మన దాంట్లోనే తిరిగిండు. సంబరంగా ఆట ఆడుతుండే. గింతెల్మే కానరాని లోకానికి వాయే అనుకుంటా వచ్చిన చుట్టాలంతా మస్తు శోకం పెట్టుకుర్రు. మన పెళ్లికి వచ్చి ఒక పానం పోయింది అని అటు పిల్లగానికి కూడా నిమ్మలం లేకుండా పోయింది. ఏందో ఏమో ఒక్కో గడియ గట్లుంటది అని అంటారు. గిదేగా వచ్చును. ఎప్పుడేమైతుందో ఎరక లేకుండానే పోతుంది. జర పైలంగుండుర్రి.